జగన్ సొరంగం డ్రామా వెలిగొండ ఖాళీకొండ ఇక్కడ టెన్నెల్ వర్క్ దాదాపు కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా రిబ్బన్ కత్తిరిచ్చేసారు. రిబ్బన్ కత్తిరించి సీట్లు అభ్యర్థులందరినీ ఆడ ఇంట్రొడ్యూస్ చేసి పరిచయం చేసి వీళ్ళందరూ మీ అభ్యర్థులు అని చెప్పారు. రాజకీయ సమావేశాన్ని పెట్టుకోవాల్సినటువంటి దాన్ని ఇక్కడ ఇనాగరేషన్ అని పెట్టేసి చేయటం చాలా విచిత్రకరమైనటువంటి అంశం. అసలు ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో వెలుగొండ ప్రాజెక్టు అప్పటి నుంచి ఇప్పటివరకు అది అట్లాగే ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ని ఆయన ఇనాగరేట్ అంటే ఆ రోజు భూమి పూజ చేసింది ఆయన. తర్వాత ఆ వెలుగొండ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ 5 yearsలో ఒకటి టెన్నెల్ కంప్లీట్ అయ్యి రెండో దాన్ని వర్క్ జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే దాన్ని చేసింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం పోయి కొబ్బరికాయ కొట్టేశారు. ఇది భలే ఉందండి. మీరు కట్టించిన ఇంటికి నేను వచ్చి రిబ్బన్ కత్తిరించుకున్నట్టు ఉంది. కానీ నిర్వాసితులకు మాత్రం ఇప్పటివరకు పరిహారం అందించలేదు. అసలు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి 1470 కోట్లు, వాళ్ళకి ఎంతో దాదాపు 11 ఊర్లకు కట్టాలి. అవన్నీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా మేరావళి ఉన్నట్లున్నాడు. మేరావళి వస్తే ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినవన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 నెలల్లోనే ఈ LA&RR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం చేయడానికి ప్రారంభోత్సవాల పేరుతో అతిపెద్ద డ్రామాకి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఒక నయవంచనకి నిలువెత్తుటద్దం జగన్మోహన్ రెడ్డి అని. పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టు. కానీ విలువైన 4.5 సంవత్సరాల సమయాన్ని వృధా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు శరం లేకుండా మరొకసారి మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చొచ్చు, మభ్యపెట్టొచ్చని ఈరోజు బరి తెగించి ఏమాత్రం కంప్లీట్ కాని ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం చేయటం అనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. నిన్న కుప్పం బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు వదిలి ఒక సినిమా సెట్టింగ్ల మాదిరిగా తెల్లారేటప్పటికీ అక్కడేమీ లేదు. ఇది ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నట్టుంది కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేదు. కుప్పంలో కూడా అంతే కదా. అంటే కుప్పంలో కూడా కెనాల్ వాటర్ ఇచ్చేసారు. సాయంత్రం అయ్యేటప్పటికి తర్వాత ఉదయం గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ వీడియోలు తీసి బయట పెట్టారు. అంటే అంత అబద్ధం. అది అసలు ఏమి లేని దానికి ఇచ్చేశారు. ఇప్పుడు సరే, ఏలూరు సాంబశివరావు గారు ఏం చెప్పారు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు దాదాపు 2 టన్నులు కంప్లీట్ అయిపోయింది, పెద్దగా ఏమీ లేదన్నాడు. పెద్దగా ఏమీ లేదు, ఆల్మోస్ట్ పెద్దగా ఏమీ లేదనంటే ఇక చాలా ఉంది. వారే ఇంకో మాట అన్నారు, 1200 కోట్ల రూపాయలు కనుక R&R ప్యాకేజ్ కింద ఇచ్చేస్తే ఆ చెరువుకి నీళ్ళని ఇచ్చేయచ్చు అన్నారు. అసలు 1200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టాల్సింది 1200 కోట్ల రూపాయలు ఉంది కదా, మరి ఇవ్వాల్సింది ఉంది కదా. మరి అక్కడే ఆయన చెప్పిన దాంట్లో పెద్దగా ఏమీ లేదంటే 1200 కోట్ల రూపాయలు అనేది ఆయన దృష్టిలో పెద్దగా కాదా, పెద్ద ఖర్చు కాదా 1200 కోట్ల రూపాయలు అన్నది. మరి వారే చెప్పారుగా 1200 కోట్ల రూపాయలని. అది అట్లా ఉంటుంది అన్నమాట. శుభ్రంగా మెయిలోళ్ళు అయితే పైన బోర్డు వేసుకున్నారు. ఎవరు డబ్బా వాళ్ళు కొట్టేసుకోవడానికి మరి అన్యాయం అయిపోయింది. మరి 5 yearsలో ఎక్కడ కూడా 100 కోట్లు 200 కోట్లు కూడా కేటాయించకుండా ఇప్పుడు 1200 కోట్లు అయిపోయిన. అంటే ఆ టెన్నెల్ వరకు, ఆ టెన్నెల్కి సంబంధించినంత వరకు దాదాపు చాలా హై రేట్స్ తోటి చేసి ముందుకు తీసుకెళ్లారు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ లబ్ధి చేకూర్చే విధంగా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన దాన్ని అలా కాకుండా దాన్ని ఈ విధంగా సరే ఏదో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇందాక ఏలూరు సాంబశివరావు గారు చెప్పిన ఒక డ్రామా కంపెనీ అని అంతా మాయా మచ్చింది వ్యవహారం అనమాట. సరే, మేరావళి నమస్తే. ఏంటి మొత్తానికి అసలు ఏంటి అసలు ఉన్న అక్కడ అసలు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంతవరకు పెండింగ్ ఉంది, మొత్తానికి చూపించడానికి అయితే ఇది అట్లా ఉంది ఎట్లా ఉందని చూపించారు. ఏంటి అసలు? సార్, ప్రకాశం జిల్లాలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఒక సినిమా ట్రాజడీ అయితే నడిచిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే
అసలు పూర్తి కాని ఏదైతే 2 టన్నల్ పూర్తి కాని ప్రాంగణంలో ఈ రోజు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించడం అనేది అయితే నియోజకవర్గము అలానే జిల్లా వ్యాప్తంగా అయితే కొంత చర్చనీయాంశంగా అయితే మారిందనేది చెప్పుకోవచ్చు సార్. కేవలం కుప్పంలో అయితే కనీసం నీళ్ళైనా ఉన్నాయి సార్, కానీ చెప్పుకోవడానికి ఆయన వదలడానికి నీళ్ళైనా ఉన్నాయి. కానీ ఈ రోజు ఎటువంటి నీళ్లు లేని ఒక ప్రాజెక్టు ఈ రోజు ఆయన ప్రారంభించి ఈ రోజు దాన్ని జాతికి అంకితం చేశానని చెప్పడంతో ప్రకాశం జిల్లా అలానే కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా సినిమా ట్రాజడీ అయితే ఈ రోజు నిర్వహించారని అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సార్. కాదమ్మా, పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు నువ్వు అసలు సినిమా ట్రాజడీ అన్నావు, నీళ్ళే లేవా? ఇప్పుడేమన్నా మరి సినిమా సెట్టింగ్ అయితే 4 ట్యాంకర్లు తీసుకొచ్చి ఆ సినిమాలో కనుక బన్నీ కనుక అటు వెళ్తూ ఉంటే నీళ్లు ట్యాంకర్లు పెట్టి ఇచ్చేస్తూ ఉంటాడు. అట్లాగే అక్కడ 4 ట్యాంకర్లు నీళ్లు కూడా లేవు, అసలు నీళ్ళే లేవు. అదే సార్, అదే పరిస్థితి అక్కడ అలా చూస్తే అదే సార్ అనిపించింది. ఏంటంటే కేవలం సరే కుప్పంలో అయినా ఏదో ఒక విధంగా కొన్ని నీళ్ళైనా ఉన్నాయి సార్, కానీ ఈ రోజు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు చూస్తే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు నీళ్లు లేవు, రాబోయేటువంటి ఏప్రిల్ లేదా మేలో ఖచ్చితంగా నీళ్లు వస్తాయి, అప్పుడు నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో నీళ్లు వదులుతానని చెప్పి స్వయాన ఆయన చెప్పడం అయితే నియోజకవర్గంలో కొంత నవ్వులు పాలైనట్టుగా అయితే తెలుస్తుంది సార్. ఎందుకంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు నీళ్లు లేని ప్రాంతంలో జాతికి అంకితం అని చెప్పేసి ఒక పేరుతో రావడము, అందులోనూ నీళ్లు లేని ప్రాంతాన్ని ఒక నేను ఏదైతే నా పరిధిలో ఉన్నటువంటి టైంలోనే ఇది పూర్తి చేయడం జరిగింది. అందులో నా తండ్రి గారు స్వర్గస్థులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు, దాన్ని నేను కంప్లీట్ చేశానని చెప్పడంతో అసలు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జగన్మోహన్ మేరావళి అంటే ప్రజలు ఆ ప్రాంత ప్రజలు మరీ ప్రకాశం జిల్లా వాళ్ళు అంటే మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగానికి? సరే ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏందండి నీళ్లు లేవు, ఏమీ లేవు, మరి ఇదేంటి అసలు? 10 నెలలన్నా 2 టెన్నులన్నా పూర్తయిందా? వాస్తవానికి అది 80% అయ్యింది సార్. అయితే 80% అయినటువంటి టన్నల్ని కొంత ఏదైతే మాన్యువల్ గా ఉన్నటువంటి టన్నల్ కొంత పూర్తి చేసేసి ఒక ఏదైతే ఇదంతా ఒక సినిమా ట్రాజడీ సార్. ఏదైతే ఈ రోజు మీరు చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఒక సినిమా ట్రాజడీ సార్. ఏదో మాన్యువల్ గా తయారు చేసేసి ఏదైతే పెద్ద ఫ్లోటింగ్ అయితే ఖచ్చితంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మొత్తం కూడా కొట్టుకోలిపోతుంది. అటువంటి తరుణంలో ఏదో ఈ ఎలక్షన్ లో ఓట్ బ్యాంక్ కోసం ఓట్ బ్యాంక్ రాజకీయం అయితే స్పష్టంగా కనబడుతుంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తూ ఈ రోజు నేను పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రాణాధారమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని నేను పూర్తి చేశాను కాబట్టి నాకు ఈ 5 నియోజకవర్గాలు ఏదైతే దరిసి, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం అలానే గిద్దలూరు నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులను మీరు గెలిపించండి, ఎందుకంటే నేను ఖచ్చితంగా మీ అందరికీ ప్రాణాధారమైనటువంటి నీటిని నేను తీర్చడం జరిగింది, అలానే మంచి నీటి వసతిని కూడా కల్పించడం జరిగింది, కాబట్టి మా ప్రతినిధులు గెలిపించండి. ఇదే తప్ప ఈ రోజు ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రజలకి ఎంత లభ్యత చేకూరుతుంది అనేది అయితే స్పష్టంగా మర్చిపోయారనేది చెప్పుకోవచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి. సరే, ఓకే.